మ్యాచ్ ఐసీసీ కప్కి ఫైనల్కి దాని గురించి వైఎస్ఆర్ గురించి మీ టీవీలో చూసుకోలేమా, ఇలా అక్కడికి వెళ్ళి చూడాలా అనే టైప్లో ఆయన కామెంట్ చేశారు. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత కొన్ని వెసులుబాటు కూడా చూసుకోవాలి. మనం పని చేసుకుంటాం 24 hours, కొంత వెసులుబాటు కూడా చూసుకోవడానికే మనం ఆటలు. కాబట్టి లోకేష్ బాబు గారు మంత్రిగా ఉంటూ నిరంతరం ప్రజల్లో ఉంటూ మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా క్రికెట్ చూడటంలో తప్పే ఉంది. అయినా వీళ్ళకి వచ్చిన నష్టమేముంది? ప్రభుత్వం డబ్బులు ఏం ఖర్చు పెట్టి వెళ్ళలేదు కదా. ఎందుకు అనవసరంగా బాధపడుతున్నారు అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం అర్థం కాదు. టాపిక్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, లేకపోతే లోకేష్ గురించి మాట్లాడతారు. ఇంత తప్ప వేరే మార్గం ఏం కనిపించట్లా. ఏదైనా నష్టం జరిగింది, రాష్ట్రానికి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు రండి మాట్లాడండి. అసెంబ్లీ ఉంది కదా వేదిక. ఈ మధ్యకాలం ఇందాక నేను కారులో వస్తూ ఇది చూశాను, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రెస్ మీట్ చూశాను. అక్కడ అది ఎందుకు చేయలేదు, ఇది ఎక్కడ చేయలేదు, 16 రోజులు మీరు అసెంబ్లీ గడిపారు కదా, దాని గురించి ఎందుకు సమాధానం చెప్పలేదు? అసలు అసెంబ్లీకి వచ్చి అడగాల్సినవాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రాకుండా ఎక్కడో గాలి మాటలు మాట్లాడుతున్నాం. వేళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా వీళ్ళు ఎక్కడైనా ఏ పని జరగాలంటే అసెంబ్లీలో కదా జరుగుతుంది. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ గురించి ఎందుకు ప్రస్తావన నీకు? నువ్వు ప్రజలను వదిలేసావు, ప్రజల సంక్షేమాన్ని వదిలేసావు, ప్రజల పక్షాన పోరాటం మానేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు నీకేం సంబంధం రా ప్రెస్ మీట్ పెట్టి ఎదుగుకోవాలంతా? నువ్వు రా, అసెంబ్లీకి రా, ఈ పని ఎందుకు జరగట్లేదని అడుగు, ఎవరు సమాధానం చెప్తారు. అంతేతప్ప నువ్వు గాల్లో ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఎవడు వింటాడు? ఎవరికో ఉపయోగం? జరగని పనే కదా. కాబట్టి నేనేమంటానంటే ఎక్కడైతే వచ్చి మాట్లాడితే మనం దాని సమాధానం దొరుకుతుందో అక్కడ వచ్చి మాట్లాడాలా. అంతే తప్ప ప్రెస్ మీట్ పెట్టి, అది రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి చేతగాక అక్కడ మేము మా ఆయాములు ఇచ్చాం, ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదు, మా ఆయాములు ఇచ్చాం, 16 రోజులమ్మో అసెంబ్లీ చెప్పారు, వాళ్ళు దానికి సమాధానం చెప్పడం నువ్వు వచ్చి అడిగితే కదా సమాధానం చెప్పడం. నేను చాలాసార్లు మాట్లాడేటప్పుడు ఇక్కడే కృష్ణకాంత్ పార్కులో 10 సార్లు అడిగాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మీరు పోరాటం చేయండి ప్రజల పక్షాన్ని. వాళ్ళు ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు అన్యాయం అయిపోతారు. కాబట్టి మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి అంటే ఏదో అవమానం జరుగుతుందనే అనుమానంతో, మైక్ ఎవరు అనేటటువంటి అనుమానంతో అసెంబ్లీకి రావడం మానేశాడంట. ఇదేం సిగ్గా బాబు? అసలు ఎవడైనా అవమానం జరిగితే తర్వాత నీకు ప్రజలు ఏ రకంగా సపోర్ట్ చేయాలో చేస్తారు కదా. అవమానమే జరగకుండా అనుమానం ఎందుకు నీకు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పటికైనా చెప్తున్నాం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే మీ మాట చెల్లుతుంది. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన అవసరం మీ పట్ల ఎంతైనా ఉంది. అది మాట్లాడకుండా సోది ఎంత మాట్లాడితే సోది గాల్లో వెళ్ళిపోతుంది తప్ప అక్కడెక్కడ లిఖించబడదు. అసెంబ్లీలో మాట్లాడితే లిఖించబడుతుంది. ఇది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడితేనే మనం మాట్లాడే మాట రికార్డెడ్ స్థాయిలో లిఖించబడుతుంది. నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడితే గాల్లో పడుతుంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. నీకు సలహా చెప్పేటటువంటి మీ సలహాదారులను అడుగు. అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే ప్రింట్ అయ్యి లిఖించబడుతుంది, దానికి సమాధానం వస్తుంది. అంతే తప్ప నువ్వు గాల్లో మాట్లాడితే అక్కడ గాల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజల పక్షాన్ని మాట్లాడు, ప్రజలకు అండగా నిలబడు. భవిష్యత్తులో నువ్వు ఇంకా చాలా వయసు ఉంది. ఇప్పుడు నేను 50 సంవత్సరాలు కూడా లేవనుకుంటుంది, ఇంకా చాలా వయసు ఉంది. ప్రజాసేవ చేసుకునే అవకాశం చాలా ఉంది. కాబట్టి నువ్వు వచ్చి మాట్లాడకపోతే ఒక అసమర్థుడిగా, ఒక పనికిరాని వ్యక్తిగా మన ప్రజల్లో నిలబడిపోతూ తర్వాత నీకు ఫ్యూచర్ ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండదు, నీ జీవితం కూడా గాలి కలిసిపోతుంది.